పాస్ట్ టెన్స్ మీన్స్ ది యాక్షన్స్ విచ్ వేర్ కంప్లీటెడ్, అంటే గతంగా గడిచిపోయినటువంటి సెంటెన్సెస్ అన్నీ కూడా పాస్ట్ టెన్స్ అనేసి అంటారు. నథింగ్ బట్ భూతకాలాన్ని పాస్ట్ టెన్స్ అని అంటూ ఉంటారు. సో ఇందులో మనకు ఆల్రెడీ తెలుసు, వీ హ్యావ్ డిస్కస్డ్ దే ఆర్ అగైన్ డివైడ్ ఇంటూ 4 types: సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని 4 typesకి డివైడ్ ఉందని మనకు ఆల్రెడీ తెలుసు. సో ఫస్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ది సింపుల్ పాస్ట్. సో సింపుల్ పాస్ట్ మీన్స్ ది యాక్షన్ విచ్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ ది పాస్ట్, అంటే గతంలో జరిగిపోయినటువంటి పనుల గురించి చెప్పేదాన్ని సింపుల్ పాస్ట్ అని అంటారు. ఇఫ్ యూ సీ ది స్ట్రక్చర్ ఆఫ్ ది సింపుల్ పాస్ట్: సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సో ఇఫ్ యూ సీ ద వర్బ్ ఈస్ ఇన్ V2 ఫామ్, అంటే పాస్ట్ ఫామ్లో ఉంటుంది వర్బ్. నెక్స్ట్ కీవర్డ్స్ ఆర్ ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, ఎగో, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, at that time. So these are the keywords which you use for this simple past. Let's see some examples. I met him yesterday. I met him yesterday. Yesterday ante clear ga kanabadutundi. This is nothing but this is the past action. Met is V2, I subject, him object. Subject V2 object. I met him yesterday. This is the keyword. We watched that movie day before yesterday. We watched అంటే చూసాము, ఆ మూవీ మేము డే బిఫోర్ ఎస్టర్డేనే చూసాము అని చెప్పడం. He received her letter a week ago. వారం క్రితమే మాకు ఆమె లెటర్ అనేది రిసీవ్ చేసుకున్నాము. She left the college. We painted the house. రాజు wrote the exam. చూసారా, all these are the past forms of the verb. So meet V1 అనేది మెట్కి. వాచ్డ్, దిస్ ఈజ్ V2. వాట్ అబౌట్ V1? వాచ్. రిసీవ్డ్, V1 ఈజ్ రిసీవ్. లెఫ్ట్, V1 ఏంటి? లీవ్. పెయింటెడ్కి పెయింట్, రోడ్కి రైట్. సో మనకు V1, V2, V3 ఫార్మ్స్ అనేవి ఖచ్చితంగా తెలియాలి. నెక్స్ట్ దీస్ ఆర్ సింపుల్ పాస్ట్ కదా. ఈ సింపుల్ పాస్ట్ని మనం క్వశ్చన్స్ చేసుకున్నప్పుడు మన దగ్గర ఇక్కడ యాక్సిలరీ వర్బ్స్ లేవు, అంటే హెల్పింగ్ వర్బ్స్ ఉంటే వాటితో క్వశ్చన్ చేసుకుంటాం, బట్ దే ఆర్ నాట్ దే. సో వీ విల్ యూస్ హియర్ డిడ్. సో ఇఫ్ వీ సీ ద ఇంట్రాగేటివ్ ఫార్మ్, వీ విల్ సీ ది క్వశ్చన్స్. Did V2 becomes V1. This is the main thing you have to keep it in mind. When you use did, V2 అనేది V1గా కన్వర్ట్ అవుతుంది. అంటే మీట్గా, రిసీవ్డ్ రిసీవ్ అనేసి, పెయింట్ అనేసి, రోడ్ రైట్ అని, లెఫ్ట్ లీవ్ అనేసి చేంజ్ అయిపోతాయి. ఓకే, అదే డూడస్లో వర్బ్ ఏమవుతుంది? సింగులర్గా ఉండిపోతుంది. కానీ డిడ్ వచ్చినప్పుడు అది V2 నుంచి V1కి చేంజ్ అయిపోతుంది. మనకు అక్కడ ఏముంది? ఐ మెట్ హిమ్ ఎస్టర్డే అని ఉంది. అదేమవుతుంది? ఐ మీట్ హిమ్ ఎస్టర్డే. డిడ్ ఐ మీట్ హిమ్ ఎస్టర్డే? డిడ్ హీ రిసీవ్ హర్ లెటర్ ఎ వీక్ ఎగో? డిడ్ వి పెయింట్ ది హౌస్ లాస్ట్ మంత్? డిడ్ రాజు రైట్ ది ఎగ్జామ్ ఎస్టర్డే? డిడ్ షీ లీవ్ ది కాలేజ్ లాస్ట్ ఇయర్? సో చేంజెస్ మనం ఇక్కడ క్లియర్గా చూసుకుందాం. సో ఇక్కడ ఏమవుతుంది? డిడ్ అనేసి యాడ్ చేసుకున్నాం. ఈ మీట్ కాస్త చేంజ్ చేసేయాలి అంతే. నెక్స్ట్ ఇక్కడ డిడ్ వి watch? Did he receive? Did she leave? Did we paint? Did Raju write? Okay, so these are the changes which occurs when we make it into a interrogative form. Interrogative form లో చేసినప్పుడు అలా వచ్చి క్వశ్చన్ మార్క్ అనేది వచ్చేస్తుంది అన్నింటికి ఎండింగ్. Okay, so this is about the simple past. Simple past means it shows the actions which were completed, అంటే గతంలో జరిగినటువంటి యాక్షన్స్ని చూపిస్తుంది. నెక్స్ట్ we will see past continuous. So what is past continuous means? Here past continuous tense is used to denote an action which was going on at some time in the past. అంటే గతంలో ఒకానొక సమయంలో ఒక పని జరుగుతూ ఉండెను అని తెలియజేయడానికి దీన్ని మనం ఉపయోగిస్తాం. అంటే అప్పుడు జరుగుతూ ఉంది, నేను ఇక్కడ ఉన్నప్పుడు అప్పుడెక్కడో అది జరుగుతుంది అని అంటూ ఉంటారు కదా, జరిగినటువంటి యాక్షన్స్ని మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇఫ్ యూ సీ ది స్ట్రక్చర్, సబ్జెక్ట్, వాస్ ఆర్ వర్, V1, ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్, కంటిన్యూస్ కాబట్టి వర్బింగ్ ఫామ్లో ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏం చెప్పుకున్నాం? వాస్ ఆర్ వర్. అదే ప్రెజెంట్ టెన్స్లో అయితే ఈస్, యామ్, ఆర్ అని మనం యూజ్ చేసుకున్నాం. ఈ వాస్ దేనికి, వర్ దేనికి అంటే వాస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఐ అండ్ దిస్ ఈస్ వాట్ థర్డ్ పర్సన్ కదా. థర్డ్ పర్సన్కి, నౌన్స్కి,
ఐకి. ఐ ఈజ్ ది ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్, థర్డ్ పర్సన్ అండ్ నౌన్స్ we use was. And we, you, they అంటే plurals. For all plurals we use were. Okay, when we see the keywords when, while ఇలాంటివి వచ్చినప్పుడు మనం past continuously యూస్ చేసుకుంటాం. So if we see the examples, I was learning music in those days. అంటే ఒక్కొక్కసారి మనం చెప్తూ ఉంటాం ఇంట్లో ఎవరైనా అడిగినప్పుడు, ఆ రోజుల్లో నేను అప్పుడు నేర్చుకుంటూ ఉన్నాను, చదువుకుంటూ ఉన్నాను, ఈ టైంకి నేను తింటూ ఉన్నాను అని మనం జరిగిపోయిన విషయాల గురించి, అంటే అప్పుడు జరుగుతూ ఉన్నటువంటి విషయాలు అంటే జరిగిపోయినాయి కానీ ఆ టైంలో జరుగుతూ ఉన్నాయి, అలాంటి విషయాన్ని చెప్పడం కోసం మనం జనరల్లీ వి యూజ్ దిస్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ ఇఫ్ వి సీ, వెన్ ఐ సా హిమ్ హీ వాస్ వెయిటింగ్ ఫర్ ది బస్. చూసారా, నేను అతన్ని చూసినప్పుడు వెన్ ఐ సా హిమ్ హీ వాస్ వెయిటింగ్ ఫర్ ది బస్. వీ సా అన్ యాక్సిడెంట్ వైల్ వీ వర్ గోయింగ్ టు కాలేజ్. సో వైల్ వీ వర్ గోయింగ్ టు కాలేజ్, మేము కాలేజ్కి వెళ్తూ ఉన్నప్పుడు, ఎప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు అంటే అప్పట్లో జరిగిందన్నమాట, అది జరిగిన విషయం గురించి చెప్పడం. రాజు వాజ్ వెయిటింగ్ ఫర్ మీ వెన్ ఐ అరైవ్డ్. సో ఎప్పుడంట, అతను ఒకప్పుడు రాజు వచ్చినప్పుడు, అంటే రాజు అతను ఇద్దరు కలిసినప్పుడు ఒకసారి నేను వచ్చేవరకు, ఐ అరైవ్డ్ అంటే నేను వచ్చేవరకు రాజు వెయిట్ చేస్తూ ఉన్నాడు నా కోసం అని చెప్పడం. హీ వాస్ ప్లేయింగ్ చెస్ అట్ దట్ మూమెంట్ అంటే ఆ టైంలో అతను చెస్ ఆడుతూ ఉన్నాడు అని. సో విచ్ వేర్ గోయింగ్ ఆన్ అట్ పాస్ట్లో జరుగుతూ ఉన్నటువంటి విషయాల గురించి చెప్పేదే పాస్ట్ continuous tense. Okay, next one, past perfect. Past perfect tense. Past perfect tense means an action that had completed before another action in the past. The first action should be in the past perfect and the latter action in the simple past. అంటే గతంలో ఒక పని కంటే ముందు పని గురించి తెలియజేస్తుంది. అంటే దీన్ని సాధారణంగా ముందు జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్లోను, తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్లోను చెప్తారు. అంటే ఇక్కడ రెండు పాస్ట్ యాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ చెప్పేది పాస్ట్ పర్ఫెక్ట్ యాక్షన్, సెకండ్ చెప్పేది సింపుల్ పాస్ట్. ఇక్కడ ఎగ్జాంపుల్స్లో చూసుకుంటే అండ్ కీవర్డ్స్ కూడా ఉన్నాయి. వెన్, బిఫోర్, ఆఫ్టర్, యాజ్ సూన్ యాజ్, దట్ అనే వర్డ్స్ని మనం యూస్ చేస్తాము. అండ్ హియర్ ది స్ట్రక్చర్ ఆఫ్ దిస్ past perfect is subject plus had plus V3 plus object. సో ఇఫ్ యూ సీ ద ప్రజెంట్ టెన్స్ జస్ట్ ఇక్కడ హ్యావ్, హ్యాస్ మాత్రం ఉంటాయి అంతే, మిగిలిందంతా సేమ్ ఉంటుంది. అండ్ వీ విల్ సీ ది ఎగ్జాంపుల్స్. దే హ్యాడ్ ప్లేడ్ వెల్. ఓకే, వాళ్ళు చాలా బాగా ఆడారు. షీ హ్యాడ్ గాన్ అవుట్ వెన్ ఐ వెంట్ టు మీట్ హిమ్. చూసారా, షీ హ్యాడ్ గాన్ అవుట్ అంటే ఇక్కడ దే టెన్స్లో ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. వెన్ ఐ వెంట్ టు మీట్ హిమ్. ఐ వెంట్ అంటే ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే సింపుల్ పాస్ట్లో ఉంది. ఐ ఆల్రెడీ సెడ్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎప్పుడైనా కూడా పాస్ట్ జరిగిన యాక్షన్స్లో రెండు పాస్ట్ యాక్షన్స్ ఉంటాయి, ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్, ఇంకొకటి సింపుల్ పాస్ట్. సో ఇక్కడ రెండు కలిపి మనం లింక్ చేయడానికి కొన్ని కీవర్డ్స్ని యూస్ చేస్తాం. షీ హ్యాడ్ గాన్ అవుట్ వెన్ ఐ వెంట్ టు మీట్ హిమ్ అంటే నేను వెళ్ళినప్పుడు తను లేదు వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఎన్నో జరుగుతుంటాయి, నేను స్టేషన్కి వెళ్ళాను అప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది అంటే రెండు జరిగిన యాక్షన్సే, ఒకటి నువ్వు వెళ్ళావు, ఇంకొకటి అప్పటికి అదే వెళ్ళిపోయింది. సో రెండు యాక్షన్స్ జరిగినాయి, అలాంటి ఎగ్జాంపుల్స్ అనమాట. హీ హ్యాడ్ కిల్డ్ ఎ పర్సన్ బిఫోర్ ది పోలీస్ అరైవ్డ్. పోలీస్ అరైవ్డ్, పోలీసులు వచ్చారు, అతను రాకముందే చంపేశాడు. హీ హ్యాడ్ కిల్డ్ ఏ పర్సన్ అంటే ఇవి రెండు పాస్ట్ యాక్షన్సే, కానీ ఫస్ట్ ఏది జరిగింది, హీ హ్యాడ్ కిల్డ్ ఏ పర్సన్ బిఫోర్ ద పోలీస్ అరైవ్డ్. సో ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏది, ఇది కదా, అతను చంపేసిన తర్వాతనే పోలీసులు వచ్చారు కదా, అంటే ఫస్ట్ జరిగిన యాక్షన్ అనేది ఏమవుతుంది పాస్ట్ పర్ఫెక్ట్లో, సెకండ్ జరిగింది సింపుల్ పాస్ట్లో ఉంటుంది. ఐ హ్యాడ్ సీన్ హిమ్ ట్వైస్ బిఫోర్ హీ లెఫ్ట్ ఫర్ లండన్. సో ఐ హ్యాడ్ సీన్ హిమ్ అంటే నేను అతన్ని 2 times చూశారు అంటే అది జరిగింది. బిఫోర్ హీ లెఫ్ట్ ఫర్ లండన్, అతన్ని చూసిన తర్వాతే కదా అతను లండన్కి వెళ్ళాడు, అంటే అతను లండన్కి వెళ్ళక ముందు నేను అతన్ని ఆల్రెడీ చూశాను అంటే చూడడం అనేది ముందు జరిగింది, లండన్కి వెళ్ళడం అనేది నెక్స్ట్ జరిగింది. షీ హ్యాడ్ పోస్టెడ్ ది లెటర్. They had played very well. So these are the examples for this past perfect tense. Next we will see past perfect continuous tense.
past perfect continuous. So past perfect continuous means, so this is nothing but an action started at some time in the past, అంటే పాస్ట్లో యాక్షన్ స్టార్ట్ అయింది అండ్ హ్యాడ్ బీన్ ఇన్ ప్రోగ్రెస్ అంటిల్ సమ్ అదర్ యాక్షన్ హ్యాపెండ్. ఇంకొక యాక్షన్ జరిగే వరకు అది ప్రోగ్రెస్లో ఉంది, అంటే జరిగి చాలాసేపు అది కంటిన్యూ అవుతూ మళ్ళీ ఇంకొక యాక్షన్ జరిగిన తర్వాత అది అయిపోయింది అనమాట. ఓకే, సో అలాంటి యాక్షన్స్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేసి అంటారు. నెక్స్ట్ if you see the structure, subject place had been V1 ing form object. ఓకే, ఇందాక పర్ఫెక్ట్లో హ్యాడ్ ఉంది కాబట్టి హ్యాడ్, కంటిన్యూస్ ఉంటే వి ing form, they both are mixed using been. ఓకే, now we will use the examples here. He had been smoking for 30 years. She, subject, had been V1 ing form, trying to get him on the phone. I had been reading the novel till midnight. Okay, so these are some of the examples of past perfect continuous tense. Next we will see future tense. సో ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలం, జరగబోయే వాటిని గురించి చెప్పేదే ఫ్యూచర్ టెన్స్. ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ ఫ్యూచర్ మీన్స్ అన్ యాక్షన్ విచ్ విల్ టేక్స్ ప్లేస్ ఇన్ ఫ్యూచర్లో జరగబోయే, అంటే భవిష్యత్తులో జరగబోయే ఒక పని గురించి చెప్పేదానికి మనం సింపుల్ ఫ్యూచర్ని యూస్ చేస్తాం. అండ్ స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్ విల్ షాల్, నేను ఆల్రెడీ చెప్పాను ఫ్యూచర్ టెన్స్లో విల్ అండ్ షాల్ ఆర్ కంపల్సరీలీ యూస్డ్. అండ్ వర్బ్ విల్ బీ ఇన్ V1, ఇట్ వోంట్ బీ ఇన్ సింగులర్ అండ్ ప్లూరల్ అని ఏమి ఉండదు, ఇది ఎప్పుడు V1గానే ఉంటుంది. అండ్ ఆబ్జెక్ట్ విల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఆల్ సింగులర్స్ అండ్ ప్లూరల్స్, కానీ షాల్ అనేది ఓన్లీ ఐ అండ్ వీకి మాత్రమే మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ కీవర్డ్స్కి వస్తే టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ డే, ఇలాంటి వాటికి మనం సింపుల్ ఫ్యూచర్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, I shall do it, I shall do it. Okay, we shall stay here, she will come here at 6 a.m, he will go to Secunderabad next week, Ramu will write exam tomorrow. Okay, these are some of the examples of simple future. Next, future continuous. So these are nothing but the actions which will be going to takes place in future. సో ఫ్యూచర్లో జరగబోయేవే కానీ జరుగుతూ ఉంటాయి అన్నమాట, జరిగిపోవడం కాదు, జరుగుతూనే ఉండే అటువంటి కంటిన్యూస్ యాక్షన్స్ అన్నమాట, అవి జరుగుతూ ఉంటుంది అని చెప్పే యాక్షన్స్ ఫ్యూచర్ కంటిన్యూస్. సో ఇఫ్ యూ సీ ది స్ట్రక్చర్, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షాల్ ప్లస్ బీ ప్లస్ V1 ing form. బీ అంటే ఏంటి, సో ఈ బీ ఫామ్స్ ఏమేమి ఉంటాయంటే ఈజ్, యామ్, ఆర్, వాస్, వర్, ఇవన్నీ వచ్చేసి ఇది ప్రజెంట్లో యూజ్ చేస్తాం, ఇది పాస్ట్లో యూజ్ చేస్తాం. ఇవి రెండు దీస్ ఆర్ ది ఫార్మ్స్ ఆఫ్ బీ, ఇది బీ ఫార్మ్స్ ఇవన్నీ. సో ఆ ఫామ్కి వచ్చిన మెయిన్ బీ ఉంటుంది కదా, దాన్ని మనం ఫ్యూచర్ టెన్స్లో యూజ్ చేస్తున్నాం. హియర్ ఇన్ ఫ్యూచర్ కంటిన్యూస్ వీఆర్ యూసింగ్ దిస్. సో V1 ఎలా ఉంటుంది, కంటిన్యూ కాబట్టి వి ing ఫామ్లో ఉంటుంది. సో కీవర్డ్స్ వస్తే అట్ దిస్ టైం, టుమారో అంటే ఈ టైంకి రేపు, ఈ టైంకి నెక్స్ట్ వీక్ అనేసి ఇలాంటి వాటికి మనం యూజ్ చేసుకుంటాం. సో ఇఫ్ యూ సీ ది ఎగ్జాంపుల్స్, I shall be writing for you, I shall be waiting for you at bus station at 7 o'clock tomorrow. సో నేను ఈ టైంకి రేపు 7 o'clock వరకు నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. We shall be staying here till next Monday. మేము నెక్స్ట్ మండే వరకు ఇక్కడ ఉంటాము, స్టే చేస్తూ ఉంటాము. She will be going to join MBA. సో వెళ్తూ ఉంటుంది అంటే జాయిన్ అవ్వడానికి వెళ్తూ ఉంటుంది. He will be going to abroad in next month అతను వెళ్తూ ఉంటాడు అనేసి జరగబోయే యాక్షన్స్, ఫ్యూచర్లో జరగబోతూ అంటే కంటిన్యూగా ఉండే యాక్షన్స్ గురించి చెప్పేది ఫ్యూచర్ కంటిన్యూస్. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో ది యాక్షన్స్ విచ్ అకర్స్ అండ్ ఫినిష్ ఇన్ ఫ్యూచర్, అంటే జరిగి కంప్లీట్ కూడా అయిపోతాయి, స్టార్ట్ అవుతాయి, ఎండ్ అవుతాయి, అలాంటి యాక్షన్స్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటారు. సో సబ్జెక్ట్ విల్ ఆర్ షాల్, హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఒకసారి హ్యావ్ విల్ ఆర్ షాల్ తీసేస్తే ఎలా ఉంది చెప్పండి, సబ్జెక్ట్ హ్యావ్ V3 ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది, సేమ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ లాగే ఉంది కదా, అందుకే ఫ్యూచర్ టెన్స్ ఈజ్ సిమిలర్ టు ప్రజెంట్ టెన్స్ అనేసి అంటూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్, ఐ విల్ హ్యావ్ మేడ్ ద మీల్ రెడీ బిఫోర్ ది టైమ్ యూ కమ్ టుమారో. నువ్వు రేపు ఈ టైంకి వచ్చే వరకు నేను మీల్ రెడీ చేసి పెట్టేస్తాను, అంటే చేసేస్తాను, అయిపోతుంది అని డైరెక్ట్ చెప్పేయడం అనమాట. బై 10 o'clock ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్, అంటే 10 గంటల వరకు నా హోంవర్క్ అయిపోతుంది అని చెప్తున్నాం. అయిందా,
లేదు, జరుగుతున్నా లేదు, కానీ అయిపోతుంది అని మనం చెప్పే కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి కదా, అలాంటి వాటికి మనం ఇలాంటి టెన్స్ని యూజ్ చేస్తాం. ఏది? ఫ్యూచర్ పర్ఫెక్ట్, అంటే ఖచ్చితంగా అవుతాయి అనే విషయాలని. ద ట్రైన్ విల్ హ్యావ్ లెఫ్ట్ బై నౌ. సో ఈ టైంకి ఖచ్చితంగా ట్రైన్ వెళ్ళిపోయే ఉంటుంది అని చెప్పడం. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో హియర్ దిస్ ఈజ్ ద టెన్స్ ఇన్ విచ్ బోత్ పర్ఫెక్ట్ అండ్ కంటిన్యూస్ ఇవి రెండు ఉంటాయి అన్నమాట. సో దిస్ కంటిన్యూ అప్ అంటిల్ ఎ పాయింట్ ఇన్ ద ఫ్యూచర్. సో ఇది జరుగుతూ ఉంటుంది ఫ్యూచర్లో, కొన్ని సంవత్సరాల వరకు కూడా అది కంటిన్యూ అవుతూ ఉండే వాటిని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంట. ఇఫ్ యూ సీ ద స్ట్రక్చర్, సబ్జెక్ట్ విల్ ఆర్ షాల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ing form plus object. So will or shall plus have plus been plus V1 ing form plus object. Next, if we see the examples, he will have been teaching at this university for 25 years by the time he retires in June. అతను జూన్లో రిటైర్ అయ్యేటప్పటికి అతను ఏమవుతాడంట, 25 years ఈ యూనివర్సిటీలోనే టీచ్ చేస్తూ ఉంటాడు అనేసి చెప్తున్నారు. మై మామ్ విల్ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ ఫర్ 2 days బై ద టైమ్ ఐ సీ హర్. సో నేను చూసేటప్పటికి మా అమ్మ 2 days ట్రావెల్ చేస్తూ ఉంటుంది అని చెప్పడం. ఓకే, సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెన్సెస్. నౌ వీ విల్ హ్యావ్ అన్ ఓవరాల్ లుక్. నౌ ఇఫ్ యూ సీ ది ఎగ్జాంపుల్స్, ఐ ఈట్ బనానా, ఐ ఏట్ బనానా, ఐ షాల్ ఈట్ బనానా. హీ రైట్స్ ఎ లెటర్ బికమ్స్ హీ రోట్ ఎ లెటర్, he will write a letter. We go to market ఏమవుతుంది, we went to market, we shall go to market. will అనేది I and weకి యూజ్ చేస్తాం, shall అనేది మిగిలిన అన్నింటికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ కంటిన్యూస్, సబ్జెక్ట్ ఈస్ am are past tense ఏంటి, was were. being form ఆబ్జెక్ట్. నెక్స్ట్ will or shall యాడ్ చేసుకొని ఈస్ am are was were అనేవి బీ ఫార్మ్స్ కాబట్టి బీ బీయింగ్ ఫామ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, ఐ ఆమ్ ఈటింగ్ అన్నాం, ఐ వాస్ ఈటింగ్, ఐ షాల్ బీ ఈటింగ్ బనానా, హీ ఈస్ రైటింగ్, హీ వాస్ రైటింగ్, వీ విల్ బీ రైటింగ్ ఏ లెటర్. చూసారా, ఈస్, వాస్, విల్ బీ. ఐ ఉంది కాబట్టి యామ్ ఉంటే అది ఏమవుతుంది, పాస్ట్లో వాస్ అవుతుంది. we are going to market, we were going to market, we shall be going to market. So this is a similarity for all the present, past and future tenses in continuous lo. Next, perfect lo చూసుకుంటే, subject has have V3 object, subject had V3 object, subject will shall have V3 object. I have eaten banana, I had eaten banana, I will have eaten banana. He has written a letter, he had written a letter, he will have written a letter. We have gone to market, we had gone to market, we shall have gone to market. చూసారా, అన్ని హ్యావ్స్ పాస్ట్ టెన్స్లో హ్యాడ్గా మారుతాయి, ఫ్యూచర్లో అయితేనేమో విల్ షాల్ యూజ్ చేసి హ్యావ్ యూజ్ చేస్తాం, అంతే. నెక్స్ట్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్, బీన్ బీయింగ్ ఫామ్ ఆబ్జెక్ట్. ఇక్కడ సేమ్, సబ్జెక్ట్ హ్యాడ్ బీన్ బీయింగ్ ఫామ్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ విల్ ఆర్ షాల్ హ్యావ్ బీన్ బీయింగ్ ఫామ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ చూసుకుంటే హ్యాస్ హ్యావ్ ఏమైపోయింది, హ్యాడ్గా మారిపోయింది, మిగిలిందంతా సేమ్. ఎగ్జాంపుల్స్, ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ బనానా, హ్యావ్, ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ బనానా, ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ బనానా, I had been eating banana, I shall have been eating banana. He has been writing a letter, he has been writing a letter, he had been writing a letter, he will have been writing a letter. Next one, we have been going to market, we had been going to market, we shall have been going to మార్కెట్. సో దీస్ ఆర్ ఆల్ సిమిలరిటీస్ మనం క్లియర్గా చూడవచ్చు అనమాట. ఎలా ఉంటాయి, అన్నీ సిమిలర్గా ఉంటే ఎలా ఉన్నాయి, అన్నీ పక్క పక్కనే ఉంటాయి ఒకేసారి ఎలా ఉంటాయి అనేసి మనం క్లియర్గా ఇక్కడ చూసుకుంటున్నాం. ఓకే, ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ దిస్ టాపిక్. అందరికీ క్లియర్గా కనబడుతుంది కదా. సో దిస్ ఈజ్
ది ఓవరాల్ వ్యూ అనమాట. ఓవరాల్గా ఎలా ఉంటుంది టెన్సెస్ అనేసి మనకు ఒకేసారి మనం కంప్లీట్గా చూసుకోవచ్చు.